వచ్చిన చిరునవ్వు మరొక నూతన యుగానికి దారికానుందా? కలియుగం యొక్క లోతులలో ప్రపంచం గందరగోళంలో మునిగిపోయింది. అవినీతి మరియు నైతిక క్షీణత మొత్తం వ్యాపించి స్త్రీ పురుషుల హృదయాలను ఒకేలా కాల్చేస్తున్నాయి. దురాశ, అసూయ మరియు నిజాయితీ లేనితనం సర్వోన్నతంగా రాజ్యమేలాయి. ఒకప్పుడు అద్భుతమైన నాగరికతను చితికిపోయింది. కాని ఈ చీకటి మధ్య ప్రశాంతమైన సంభాల గ్రామంలో ఆశ యొక్క మెరుపు ఆవిర్భవించబోతోంది. ప్రపంచానికి సమతుల్యత మరియు ధర్మాన్ని పునరుద్ధరించే రక్షకుని పుట్టుక గురించి స్వర్గమే ముందే చెప్పింది. ఖగోళ సంకేతాలు రాత్రి ఆకాశాన్ని ప్రకాశవంతం చేశాయి. ఇది దైవిక పరమాత్మ యొక్క రాకను సూచిస్తుంది. గొప్పతనం కోసం ఉద్దేశించిన పిల్లవాడు, కల్కి అని పిలవబడే పిల్లవాడు గురించి ప్రవచనాలు గాలిలో గుసగుసలాడాయి. ఒక నిరాడంబరమైన నివాసంలో విష్ణుయాస మరియు సుమతి, భక్తి మరియు సద్గుణ సంపన్నులు వారి కుమారుడు జన్మించినందుకు ఆశీర్వదించారు. అతను వచ్చిన క్షణం నుండి కల్కి సాధారణ పిల్లవాడు కాదని స్పష్టమైంది. కల్కి సన్నిధి ఒక దివ్య ప్రకాశాన్ని వెదజల్లింది. అతని చుట్టూ ఉన్న వారి హృదయాలను విస్మయం మరియు భక్తితో నింపింది. పురాతన ప్రవచనాల నెరవేర్పును గుర్తించిన గ్రామ పెద్దలు మరియు ఋషులు సమావేశమయ్యారు. పెద్దలు కల్కి యొక్క అవతారం గురించి మాట్లాడారు. అతను చీకటి శక్తులకు వ్యతిరేకంగా లేచి చెడును ఓడించి ధర్మాన్ని పునరుద్ధరించే భవిష్యత్తును ఊహించారు. అతని మార్గం సవాళ్లతో నిండి ఉంటుందని వారికి తెలుసు, కానీ వారు అతనిని నడిపించే దైవిక ఉద్దేశ్యాన్ని విశ్వసించారు. చిన్నతనంలో కూడా కల్కి అసాధారణమైన సామర్థ్యాలను ప్రదర్శించేవారు. అతని జ్ఞానం మరియు బలం అతని సహచరులను మించిపోయింది. అతనిలో ఉన్న గొప్పతనాన్ని సూచిస్తుంది. విష్ణుయాష మరియు సుమతి తమ కుమారుడిని ప్రేమతో మరియు వివేకంతో పెంచి ఎదురుచూస్తున్న పని కోసం అతన్ని సిద్ధం చేశారు. ఈ సద్గుణాలు అతనికి మార్గదర్శకంగా ఉంటాయని తెలుసుకుని వారు అతనిలో ధర్మం, కరుణ మరియు ధైర్యసాహసాల విలువలను నింపారు. ప్రపంచం అంధకారంలో కూరుకుపోతున్న వేళ కల్కి జననం ఒక ఆశాజ్యోతిని వెలిగించింది. అతను తన విధిని నెరవేర్చుకోవడానికి కలియుగ యుగంలో వెలుగుగా మారే సమయం వస్తుంది. ఇది కొత్త శకానికి నాంది పలికిన విష్ణువు యొక్క చివరి అవతారం కల్కి కథ. మేము ఈ పురాణ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మాతో చేరండి. ఇక్కడ దైవిక మరియు మర్త్య రాజ్యాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి మరియు ధర్మం కోసం యుద్ధం ప్రారంభమవుతుంది. మా తర్వాతి ఎపిసోడ్లో మేము దైవత్వం యొక్క బాల్యంలోకి ప్రవేశిస్తాము. యువ కల్కి తన అసాధారణ సామర్థ్యాలను మరియు జ్ఞానాన్ని వెతుకుతున్నప్పుడు, గ్రామస్తులు మరియు ఋషులతో సంభాషించేటప్పుడు మరియు అతని దైవిక స్వభావాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. అతని అమాయకత్వం మరియు ప్రపంచంలో పెరుగుతున్న చీకటి మధ్య వ్యత్యాసాన్ని చూడండి. ఈ దివ్య గాథలోని తదుపరి అధ్యాయం కోసం సబ్స్క్రైబ్ చేసి వేచి ఉండండి. మన జ్ఞాన సంపద.